సమాధానములు. ఈ గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డకును వారి హృదయ తలంపులకును కాచి కాపాడి ఆశీర్వదిను, రాకడకు సిద్ధమును కలుగచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య సత్యములను ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు. పరిశుద్ధుడా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్య సత్యములను మాకు తెలియచేయి. పరిశుద్ధాత్మదేవ్, వాక్యమునకు కుడికి గాని ఎడమకు గాని పంపించకయ్యా. నన్ను సంపూర్ణముగా ఈ దీనుడను అల్పుణ్ణి నీ స్వాధీనములోనికి తీసుకు నోటికి నోరుగా బోర చేసి వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మా అందరికీ అనుగ్రహించి నీ రాకడకు మమ్ములను ఆయత్తపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవజనమా, మనము ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఏదైనా జ్ఞాపకం ఉందా అంశము? వెండి. అది సోమవారం ప్రకటన కానిది. ప్రకటన 12 నిగూఢమైన సత్యాలను తెలుసుకుని ఉద్దేశిస్తూ ఉన్నాం. అదేంటి అంటే, రోమా పత్రిక 14 అధ్యాయం 17లో వచ్చిన సందేహం. దేవుని రాజ్యము అది భోజనము పానము ఉండదు, ఇక దేవుని రాజ్యములో సంతోషము, నీతి, సమాధానాలే ఉంటాయి అనుకుంటూ మానవ ఆలోచనలు మనిషిలోనికి ఇక దేవుని దగ్గరికి వెళ్తే ఇక బాధలుండవు, వేదనలుండవు, శ్రమ దుఃఖములుండవు అని అంటూనే ఇక ఆకలి దప్పులు ఉండవు అనుకుంటూ విశ్వాసి మానవ తలంపులో ఉన్నప్పుడు దేవుడు బయలుపరచు అంశాలు ఏమై ఉన్నవో మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 12 ఒక్కసారి చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ అని వాడు మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. దిగి వచ్చిన సందర్భం ఇప్పుడు అవసరం లేదు, కానీ మనము గ్రహించు అంశములో కొంత ముందుకొచ్చాము. క్లుప్తపరిచి నేను వాక్యములోనికి వస్తాను. హెబ్రీ 8 అధ్యాయము 5 ఒక్కసారి చూడండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన ఈ భూమి మీద ఉన్నవి ఛాయట, షాడో. అసలు ఇది కాదు. ఇప్పుడు మీలో సందేహము రావాలి. నేను ఏదైనా బంగారం వేసుకుంటే, ఏదైనా తింటే, ఏదైనా మంచిది ధరించుకున్న పట్టుకున్న అనుభూతి భూమి మీదే కదా కలిగేది, కాదంటారా?
ఎవరేం మాట్లాడలా. అవును. ఈ భూమి మీదే తెలివిగల వాళ్ళు మ్యూట్‌లోకి వెళ్ళిపోయి నాకెందుకులే అనుకోకండి. తెలుసుకున్నప్పుడు వారు ఆత్మీయులుగా ఎదుగువారుగా ఉంటాం. హల్లెలూయా! హల్లెలూయా. లేదు మా పనుల్లో మేముంటాము అంట. అది ఇక మీ ఇష్టం. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచు. తృప్తిపరిచేవాడు. ముఖ్యంగా మన మధ్యలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కదా! ఆ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు పట్టు పట్టు చీరలు ఘనంగా యేసుకోవాలని యేసుకునేవాళ్ళు ఆశ కలిగినోళ్ళు లేరా? ఉన్నారండి. ఆ బంగారం కాస్త కొనుక్కొని దాచుకున్నవే అప్పుడు ఎంతో భద్రంగా దాచుకున్న వాటిని తీసుకొని యేసుకునేవాళ్ళు లేరా ఆ ఫంక్షన్‌కి? ఉన్నారండి. మరి ఆ అనుభూతి ధరించిన అనుభూతే లేకపోతే అది ఎక్కడ పోయిందో ఎతికే అనుభూతిలోకి రావు కదా! అవును. నీ ఒంటి మీద ఒక నగ అప్పటిదాకా ఏశావు. అది ఎక్కడో పోయింది. నీకెలా తెలుసుద్ది? ఎంతకాలం అది ఎలా తెలుసుద్ది? కొంటే ఒంటి మీద లేనప్పుడు అంటే అదే. ఈ దేహము మీద ఈ లేదు. దేహం మీద ఒక బరువున్నది. ఒక బరువు వస్తున్నది. ఇప్పుడు అది తేలికైంది. అంటే శరీరము ఆ యొక్క తలాంతు, ఆ ఊహ ఈ దేహానికి తగులుతుందా లేదా? అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మనిషి మరణము తర్వాత ఆత్మ లేక మహిమా శరీరాలను ఈ అనుభూతి ఉంటదంటారా? కదా! అవును. కాబట్టి అనేకులు ఏం చేస్తారంటే ఈ దేవుని రాజ్యం అనేది ఏమి ఉండవని ఇలా పొరపాటు పడుతుంటారు. కానీ దేవుడేమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఇటు కొట్టాను. ఈ చురుకు ఇక్కడ తగిలింది. ఇది దేహానికి అనుకుని ఆలోచనలు పొరపాటు పడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఇందాక ఆ బిడ్డ చదివింది చక్కని మాట. ఈ ఛాయలు. భూమి దాని మీద ఉన్న అంతా కూడా షాడో, నీడ, ఛాయ. ఇది ఛాయ. ఇది ఏంటిదట? ఛాయారూపం. ఛాయను చూసి మనుష్యుడు దీని వెంట పరుగు పెడుతున్నాడు. ఛాయ నిజం అనుకుంటూ ఉంటే దేవుడు సమస్తాన్ని దేహానికి పెట్టాడా? ఆత్మ శరీరమును రక్తము రూపములో రంగరించి దానికి ప్రాణము అని పేరు పెట్టాడు. ఈ మాట మనం గ్రహించలేక పలుసార్లు పొరపాటు పడుతుంటే అబ్రహాము నోట దేవుడు ఆనాడే పలికాడు, అయ్యా నేను నీకు కొంచెము ఆహారము ఇస్తానయ్యా, కొద్దిగా ఆహారం ఇస్తానయ్యా, నీ బాడీని నీ శరీరాన్ని బలపరుచుకోయ్యా అన్నాడా లేదా? అన్నాడు. మీ సరిపోయింది. ప్రాణములను మీ ప్రాణమును ప్రాణములను బలపరచుకొనుడి. అదేంటి ఇందాక ఇంకెవరో కొందరు దేహాన్ని బలపరుచుకోవటానికి ఆహారం అన్నారు కదా! అందుకే ప్రాణమును చాలా బలపరచు. జాగ్రత్తగా ప్రియ దైవజనం ఆలోచన చేయండి. ఈ తిన్న ఆహారము నీకు కూడా తెలుసు. శ్రద్ధ కలిగి గ్రహించకపోతే ఇట్లనే ఉంటది. దయచేసి మరలా చెప్తాను. ఇంతకుముందు చెప్పాను గనుక ఈ మాట అంటున్నాను. తిన్న ఆహారము అరిగి వ్యర్థము బయటకెళ్ళిపోగా మిగిలిన ఆహారము రక్తము రూపములో రంగరించబడి నవనాడులలో అది రక్తముగా మార్చబడుతుంది. ఆ రక్తమును దేవుడు ప్రాణ ప్రాణము అన్నాడు. కయీను హేబేలును చంపినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీ తమ్ముని
దేవుని రక్తము యొక్క స్వరము. మొరపెడుతుంది. రక్తమే మొరపెడుతుంది. అంటే సమస్త ఆహారమే కానీ, సమస్తము కానీ దేహానికి కాదు. అమర్చింది, ఏర్పాటు సిద్ధము చేసింది లోపల ఉన్న రక్తము రూపములో ఉన్న ఆత్మ శరీరానికి. మీరే చూడండి. ఇంకొక ఉదాహరణ మీ ముందుంచుతాను. మనిషి చనిపోయాక ఓ 10 నగలు తెచ్చి బతికినప్పుడున్న నగలన్నీ ఏస్తే తృప్తి పడుద్దా లేదా? చచ్చాక ఉండదండి. ఆనందపడుద్దా? లేదండి. లేదండి. ఈ ప్రాణమనబడిన ఊపిరి ఈ దేహములో ఉన్నప్పుడు మాత్రమే ఆనందము, సంతోషము, దుఃఖము సమస్తము ఆత్మ శరీరానికి పెట్టాను. 2 శరీరాలను నేను నీకిచ్చానని 1 కొరింథీ 15:44 అంటున్నాడు. ఇది తెలియక ప్రకృతి శరీరం ఉన్నది గనుక నవనాడులలో ఈ శరీరమున్నంత దేహమంతటిలోనూ ఆత్మ శరీరాన్ని పెట్టాను ఆయన అంటుంటే, అనుభూతి కానీ, బాధ కానీ, వ్యధ కానీ, కోరికలు, ఆశలు సమస్తము ఈ దేహానికి పెట్టనే లేదు. ఆత్మ శరీరము, అదే నీ ఆత్మ శరీరము ఒక సమయమందు విశ్వాసికి ఇవ్వబోవు మహిమా శరీరము. అదే దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహిమ దేహం. అందుకే అంటున్నాడు, ఇది నీడ, దిస్ ఈస్ ద షాడో అండ్ టై ద వరల్డ్ ఆర్ ఎర్త్. కాదేసయ్యా, నాకు ఆనందము దేహానికి అని ఎవడైనా పొరపాటు పడితే, మరి మరణము తరువాత, ప్యారలైజ్ అయిన తరువాత, రక్త ప్రసరణ ఆగిన క్షణమందు ఆ భాగము పనిచేయక నీవిన్ని నగలు అలంకరించిన ఆ చెయ్యి లేవలేకపోతుంది. ఎందుకనో ఎప్పుడు ఆలోచన చేయలేదా? మృత తుల్యమైనది ఎముకలు గూడుగా మార్చబడినప్పుడు దానికి తృప్తి కలగదనే సత్యము ఎంతటి స్థితిమంతుడికైనా ఉంటుంది కదా. ప్రియ దైవజనమా, పరలోకమందున్నది అసలు అంటున్న ఆయన ఈ భూమి మీద నీకు ఆహారమునిచ్చాడంటున్న ఆయన అసలైన ఆహారము పరమందు నేను పాటు చేశాను, అది మహిమా స్వరూపులకిచ్చాను. ఆత్మ శరీరులకు స్వరూపులకు ఉన్నది ఆహారము, నరులకు దానిని భుజింపచేసి నీవు కూడా ఈ దేహాన్ని ఒక దినము విడిచిపెట్టి నా యొద్దకు రావలసి ఉన్నదే. నీవు వచ్చినప్పుడు నీవు ఎరిగిన పరిశుద్ధులు లేక పూర్వీకులు ఏ ఆహారము భుజిస్తూ ఉన్నారో నీవు నేను ఏర్పాటు చేసిన ఆ లోతైన మర్మము తెలుసుకొనుటకు భూమి మీదే నీకు ఇచ్చానంటున్నాడు. ఏమిచ్చాడు? తినటానికి ఇచ్చానంటున్నాడు. సరే, కీర్తనలు 78, 24, 25 చూడండి. నేను ఎప్పుడు మా వాళ్ళతో చెబుతుంటా, మా గ్రూపులో చాలా మంచోళ్ళు ఉన్నారు. ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంటుంది. నేను ఎలా చెప్పినా చెల్లుబాటు అవుతుంటుంది. వాళ్ళకు ప్రశ్నలు వచ్చేవాళ్ళు తక్కువ, ఆలోచన చేసేవాళ్ళు తక్కువ, మరి వినేవాళ్ళు కూడా తక్కువేమో. గమనించడం, వినటం అంటే అలా మనం వీల్లేదు. ప్రతి పదము నీవు శోధించగలిగిన, అనగా పరిశోధించగలిగినప్పుడు దేవుని నిగూఢ మర్మములు నీవు గుర్తిస్తావు. ఆత్మీయ సత్యములు ఈ లోకములో సంపాదన కోసం, ప్రలోభాల కోసం, ఆస్తుల కోసము దేవుని జనాంగము కూడా అనేక సందర్భాల్లో పడిపోయి
శరీరానుసారులుగా బ్రతికి అల్లాడి ఆకులు మేసిన వాళ్ళు, వేదనలు పడుతూ పడుతూ ఆ శపించబడ్డ అనుభవాలే శాశ్వతాలుగా నేను నా బిడ్డలు వారి కుటుంబాల కోసమని పరుగులు పెట్టి క్రీస్తు మహిమానుభవములో నిలవలేక పడిన వాళ్ళు, బుద్ధి తెచ్చుకొని లేస్తున్న వాళ్ళు, లేచిన వాళ్ళు మరికొందరు, లేవలేక చతికిలపడి ఆ జక్కయ్య వలె ఉండలేక ఆ గుడ్లు, ఆ తుప్పు ఇంకా వారి కుటుంబాల్లో ఉంటూ ప్రార్థనా జీవితాల్లో గడుపుతూ శపించబడిన అనుభవాలు ఉన్నవారు కూడా లోకములో అనేక మంది అన్నారు. నీవు కాదన్నా, నేను కాదన్నా, ఆ తుప్పు సాక్ష్యం మానదంటూ ఉన్నాడు. ఈ మాటనట్లుంచి యాకోబు 5:1-2 వచనాలు చూడు. నువ్వు సంపాదించినది కాదు, ఆ తుప్పు ఆ వడ్డీ రూపంలో ఉన్న ఆ తుప్పు. నువ్వు ధనవంతుడా, ధనము ఏ రీతిగా వచ్చిందో యోచనొచ్చి అది దేహానికి అని వారు అనుకుంటూ ఉన్నారు. ఒక దినమున ఈ తుప్పు సాక్ష్యం ఇస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి. ఇదిగో ధనవంతులారా, అంకుల్ 5:1 కదండి. చదువమ్మ, పర్లేదు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా వాటి ఉంది. తుప్పు నీ మీద సాక్ష్యం అవుతుంది. ఇది ఈ భూమి మీద కాదు. సాక్ష్యం ఎప్పుడు ఉంటుందట? విమర్శ దినం. ఆ రోజు అంటున్నాడు, అయ్యా నీకోసం నేను ఏం చేయలేదు అంటూ ఉంటే ఒక వర్గాన్ని అంటున్నాడు, నీవు నా కోసం ఇది చేశావు. ఇంకో వర్గం, నీ నామం మీద ఏదేదో చేశానయ్యా అంటూ ఉన్నప్పుడు నీవెవరో నేను ఎరగవంటున్నాడు. ఇది ఎప్పుడంటున్నాడు? బతికినప్పుడా? సాక్ష్యము చెప్పే ఆ సమయమా? అనగా విమర్శ దినమా? విమర్శ దినం. అంటే ఇప్పుడు ఇది ఏ శరీరానికి చెందింది? మరి భూమి మీదనే ఉన్నాయని భ్రమలో ఉండొచ్చా? ఈ భూమి మీద ఇది లోకము, దాని నటన ఒక రోజు నశించిపోతూ ఉన్నాయి. ఈ భూమి మీద కృతకృత్యములు కాలిపోబోతూ ఉన్నాయి. ఇవేవి రావంటున్నా ఇదే దేవుడు. ఇప్పుడు చదవమ్మా 78వ కీర్తన 24-25. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతలు నీవలే నావలే ప్రకృతి శరీరులా, లేక ఆత్మ, లేక మహిమా శరీరులా? మన పితరులు అరణ్యములో 40 ఏండ్ల పాటు నడుస్తూ ఉన్నారు. అరణ్య జీవితములో నడుస్తున్నారు. వారు ఆకలి కొనినప్పుడు దేవదూతల ఆహారము ఒకటి ఉన్నది. వారికి ఆకలవుతూ ఉన్నది. ఆకలైనప్పుడు దేవుడు వారికి ఒక ఆహారం ఇచ్చాడు. ఆ ఆహారము పేరు మన్నా. నీవు నేను ఈ భూమి మీదే సమస్తం ఉన్నాయని భ్రమలో ఎవరైనా బ్రతుకుతారేమో. ఈ గ్రూపులో వాళ్ళు కాకపోవచ్చు, కానీ లోకంలో ఆ తృతీయ ఏదో వస్తుంది. బంగారం మీద వ్యామోహాలు. కొందరు పిల్లలున్నారు, అవసరానికి కొందాం వాళ్ళ జీవితామని కొందరు. కారణాలు అనేకం. ఈ భూమి మీద సమకూరుస్తూ ఆ నగలు, నట్ర వస్త్రములు, విలువైన వాటిని ధరించి తృప్తి పొందుతున్నావు. అది తప్పని నేను అనటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట, అవి ఆనందము శరీరానికి కాదు, ఇవి ఆత్మ శరీరానికే. నీ ఆత్మ తృప్తి. నీవు వివాహానికి వెళ్ళి, వివాహము కన్నుల పండగ. కళ్ళు పండగ చేస్తాయా? హృదయం కదా పండగ. నీ ఆత్మతృప్తి కాదా? అవునా కదా?
కళ్ళు లేనోడిని వివాహానికి తీసుకపోతే వాడు ఏం చూడగలడు? అయినా వాడు చూడగలడు. ఎలాగా? మనోనే మనోనేత్రం అంటే ఊహిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. ఈ బంగారం అట ఇలా ఉందట, మెరిసిపోతుందట, ఎక్కడో ఇంటాడు, దానితో తృప్తి పడతాడు. వాడు భౌతికమైన కళ్ళు లేకపోయినా వారు ఆత్మనేత్రాలతో అమెరికాను కూడా ఊహించగలడు. ఇవన్నీ దేవుడు ఈ భూమి మీద నీ ఉండగానే తెలుసుకోవాలని అన్నీ కూడా ఆత్మ శరీరానికి లేక మహిమా శరీరానికి పెట్టాను అంటూ ఈ దేహమును సాధనము మాత్రమే చేశాను. దిస్ ఈస్ ద షాడో. కానీ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ నీడను, ఈ అస్థిరమైన, ఈ క్షయమైన, ఈ మధ్యమైన ఈ జీవితము వైపు చూస్తూ ఈ పరుగులలో పడి చస్తూ ఉన్నారు. తిరిగి లేవలేక పడిపోతూ ఆత్మీయులుగా ఉంటూ ఉన్నారు. శరీరాశలను విడవలేకపోతున్నారు. అనేకులు ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఆ విధంగానే ఎందరో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు ఏది షాడోగా పెట్టాడు అంటే, ఆ కొండ మీద నేను ఒకటి చూపుతూ ఉన్నానయ్యా. కొండ మీద చూపినది అది స్థిరము, అది పర్వతము, దేవుని పర్వతము మీద నుంచి ఆ కొండ మీదకు నేను కనపరుస్తూ ఉన్నాను. ఆ మహిమను నీకు చూపుతున్నాను. ఈ భూమి మీద ఉన్న వాటికి నీవు పరుగులు పెట్టవద్దు. కలిగిన దానితో తృప్తి పొందు, సంతోషించు, ఆనందించు. పరమందు నేనేమి ఇవ్వబోతున్నానో, నీకెలాంటిది నేను ఏర్పాటు చేస్తున్నానో అనగా నీ మృతతుల్యమైన ఈ శరీరమును జీవింపచేస్తూ ఉన్నాను. జీవింపచేసిన తరువాత నేను నీకేమి ఇవ్వబోతున్నానో ఒకసారి నీవు నిదానించి కనుగొను. శాశ్వత రాజ్యమందు నీకెలాంటి జీవితం ఉంటుంది, 1000 ఏళ్ల పాలన ఎందటి జీవితాన్ని ఇస్తూ ఉన్నాను. అన్నిటినీ నేను నీకు పొందుపరిచి నా గ్రంథములో ఆత్మ ద్వారా నీకు నిగూఢ మర్మములను తెలియచేస్తానంటుంటే నీకు తెలియదేసయ్యా. ఈ అనుభూతి ఎంత భూ సంబంధమైంది అనడానికి ఇక వీలు లేదు. ఇది షాడో. మరి అక్కడేం ఏర్పాటు చేశాడు? దేవుని రాజ్యం అన్నప్పుడు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. ఈ దేవుని రాజ్యము 2 భాగాలై ఉన్నది. రెండింటిలో ఒకదాని పేరు లోకాధికారి. లోకాధికారి అంటే ప్రిన్స్ ఆఫ్ ది వరల్డ్. మీరు ఇంగ్లీష్లో తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూడండి తెలుగులో, తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఎరిగిన వాళ్ళు లోకాధికారికి పెట్టబడిన పేరేంటో చూద్దాం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీలో నీతో ఉండి, నీ పక్షమున ఉండి, నీ మధ్యలో ఉండి ఆయన 7 విధాలుగా పనిచేస్తాడు. మీరు పరిశుద్ధాత్మను గురించి నేను కొద్ది రోజుల తర్వాత వివరించబోతున్నాను. అప్పుడు నీవు గ్రహిస్తావని నేను ఆశిస్తున్నాను. నీవు ఆత్మను పొందావా? ఎలా తెలుసుద్ది? ఆత్మానుసారిగా నడుస్తున్నావా? నడిస్తే ఎలా గమనించగలవు? ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాడా, లేక నీ మధ్యలో ఉన్నాడా, నీలో ఉన్నాడా, నీతో ఉన్నాడా? నీకెలా తెలుసుద్ది? అసలు ఆత్మను పొందావని నీకెలా తెలుసుద్ది? ఎప్పుడైనా ఊహించారా? హల్లెలూయా, స్తుతులు స్తుతులు స్తోత్రాలు తెలియపుతున్నావు. కానీ ఆత్మను పొందావో లేదు నీవెలా తెలుసుకుంటావు? నీవు ఆత్మను ఏ స్థాయిలో పొందావో నీకెలా తెలుస్తుంది? పొందిన నీలో ఆయన ఎలాంటి కార్యాలు నీ ద్వారా నీలో ఉండి చేస్తాడో నువ్వెలా తెలుసుకుంటున్నావు?
ఊహించారా ఎప్పుడైనా? ప్రియ దైవజనమా, ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మ కృప ఏ విధంగా, ఎలా నీవు పొందావా లేదా వివరాలన్నీ మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఆత్మ నాకు బయలుపరిచిన ప్రతి సత్యం ఈ రోజున వాక్యం అంటున్నాను, వింటున్నా. నీవు స్పష్టత ఆత్మానుసారమైనది ప్రథమముగా మనకు అందించబడుతూ ఉన్నదట. భూమి మీదది శరీరము మొదటగా ఇచ్చిన ఆయన జీవింపచేయు ఆత్మగా వచ్చేది. ఆ జీవము ఏమై ఉన్నది? రాబో తరము కాలానికి చెందింది ఏమై ఉన్నదో నీవు గ్రహించలేని నాడు ఆ ఆశ నీకు ఎలా వస్తుంది? మనమందరము ఆశ కలిగిన వారమై ఉందుముగాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31 కూడా చూడండి. యోహాను 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఈ లోకమునకు తీర్పు. ఇందాక మీతో అన్నాను కదా, లోకాధికారి అన్నప్పుడు ఇంగ్లీషు ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడండి, ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని. ఎవరి దగ్గర లేదా ఇంగ్లీష్ తర్జుమా? Hereafter I will not talk much with you, for the prince of this world cometh and hath nothing in Prince of me. this world. దిస్ వరల్డ్, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాధికారి. ఎందుకు ఈ మాటలు ప్రత్యేకించి అంటున్నాను అనేది మీకు తర్వాతనే అర్థమవుతుంది. ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎందుకంటే వాడు శరీర సంబంధమైన వాటిని మనలోనికి చొప్పిస్తాడు. ఒకరోజు పేతురు యేసయ్య అప్పటి వరకు తన పునరుద్ధానాన్ని గురించి చెప్పలా. నన్ను చంపుతారు అంటున్నాడు, నన్ను హింసిస్తారు అంటున్నాడు, నేను చనిపోతానంటున్నాడు. ఒకానొక చివరి సమయంలో ఇక లోకమంతా నాకు ఎదురు తిరిగారు, లోకాధికారి వశములో ఇక నేను చనిపోక తప్పదు అని ఎరిగిన క్షణము, తండ్రి బయలుపరిచిన క్షణమందు, తండ్రి ఇక నీ మహిమ నా మీద విస్తరింపచేసి నన్ను పునరుద్ధానుని చేస్తున్నాడు, నేను చనిపోయి లేస్తాను అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు అర్థమైంది వాడికి. అప్పుడు దాకా వాడికి ఎక్కలా, ఆయన్ని చంపటమే ధ్యేయంగా వాడించాడు. కానీ యేసయ్య కూడా వాడికి దొరకడానికి చనిపోవటానికే వచ్చాడు. వాడేమో యేసయ్యని చంపుతున్నాను అనుకుంటున్నాడు. యేసయ్య వాడికి తెలియని సత్యాన్ని యేసయ్య ఎరిగిన వాడు, ఆ సావు కోసమే నేను వచ్చాను రా, నువ్వు చంపరా నాయన అంటున్నాడు. ఎందుకంటే సావు తరువాత మరణమును గెలిచేటటువంటి భాగ్యము తండ్రి యేసయ్య రూపంలో ఇచ్చాడు. అది వాడికి తెలీదు. వాడు ఏమన్నాడు చివరికి? ఇది నీకు జరగకుండా ఉండును గాక. ఇది నీకు దూరమగుగా. దూరమవును. మొదటి శిష్యుడి కదా పేతురు, పెద్దోడు. యేసయ్యను బహుగా ప్రేమించాడని అనబడ్డ ఆళ్ళు దూరాడు. ఆయనలో దూరివాడు ఇది నీకు దూరమగుగాక అని అంటున్నాడా? గద్దించాడు యేసయ్య చేపట్టుకొని. యేసయ్య జీవాధిపతి చేపట్టుకొని ఇది నీకు దూరమగుగాక అంటున్నాడు. ఇతగాడు దేవుడైనట్టు. కలుగు గాక అన్న దేవుడు కదా. అట్లాంటిది యేసయ్యకు సమానంగా ఇది నీకు దూరము అది నీకు ఎన్నడూ కలగదని ఇది ఎన్నటికీ నీకు కలగదని ఆయన గద్దింపసాగాను. అవాది. అప్పుడు యేసయ్య అంటున్నాడు,
సాతానా సైతానా వెనుకకు వెనుకకు పో. పొమ్ము అంటూ నీవు శరీర సంబంధమైన వాటిని దృష్టి పెడుతున్నావు. ఇవి శాశ్వతం కాదు, ఇది నీడ. అసలైనవి పరలోకములో పెళ్లికి పెట్టారు. ఈ మేడలు, మిథ్యలు, ఆస్తులు ఇవన్నీ నీవు ధరిస్తూ వాటిలో ఉంటూ ఇది ఆనందం అనుకుంటే ఈ ఆత్మ శరీరానికే నేను అన్ని పెట్టానయ్యా. ఈ దేహాన్ని అది విడిచి వెళ్ళిన మరుక్షణమే సుగంధ ద్రవ్యాలు పెట్టిన రుచి తెలియదు. చాలామంది మంచి మంచి బియ్యం తీసుకొచ్చి 7 చోట్ల దించి పైకెత్తి మూతికాడ పెట్టి తిన్నాను, ఒక మాట మాట్లాడినాను అంటుంటారుగా. ఇంకా ఆస్తులు ఉన్నాయేమనో, ఆప్యాయత ఉందనో నాన్న లేచి మాట్లాడిన అంటుంటారా? మీలో కూడా ఉండుంటారుగా. అవును. చనిపోయిన తర్వాత అంటుంటారా లేదా? అవును. లేచి ఒక మాట మాట్లాడలేడు. నీవు వండిన ఏ రుచి అంటే ఇక్కడే మనకు బయలుపరుస్తున్నాడు. అన్నీ నేను మరొక శరీరానికి పెట్టాను, అది మరణానంతరం వచ్చే శరీరం. కానీ నీవే ఈ లోకములో పరుగు, సంపాదన, ఆస్తులు, ఐశ్వర్యాలు, బిడ్డలు, కుటుంబం మంచిది. దేవుడు నిన్ను హెచ్చించే కొలది హాయిగా ఉండు. కానీ దృష్టి, ఆలోచన, తలంపులు, నీ ఉద్దేశాలేవి కూడా నీ హృదయాన్ని దాటి, దేవుని సంకల్పాన్ని దాటి వెళితే నీవు లోక సంబంధమవుతావు. జాగ్రత్త, జాగ్రత్త అని చెబుతున్న ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ శరీరం, ఈ భూసి, ఇక్కడ మీకు ప్రశ్న ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. వానికి నాతో నిమిత్తము ఎంత మాత్రము లేదు. వాడు బయటికి విసిరివేయబడుతున్నాడు అన్నాడు యోహాను 14:30లో. తీర్పు ద్వారా ఏమవుతున్నాడట? లోకాధికారికి బయటకు లోగివేయబడుతున్నాడు. ఏ బయటికి, ఎక్కడికి? ఇది తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. ఆ తర్వాత అంటున్నాడు, నేను 7 మహాశ్రమలకు అవిధేయులను విడిచిపెడుతున్నాను. అవిశ్వాసులు, విగ్రహారాధికులు, నరహంతకులు, అన్యాయస్తులు, అబద్ధీకులు, అబద్ధమును ప్రేమించిన వారు, డాంబికులు, ఒకటిగా అధిక పెద్ద లిస్టు. వీళ్ళందరూ ప్రకటన 21:8 ప్రకారంగా, 7:8 ప్రకారంగా వీటిని కొనసాగిస్తూ నేను ఉండినట్లయితే ఆ శిలము, ఆ తుప్పు నీలో ఇంకా ఉండినట్లయితే ఎంత నేను భక్తుడినైనా నేను అక్కడికి రాచాలను. చూడండి ఏమంటున్నాడు? పిరికి వారును 1 పిరికితనం, క్రీస్తుని ప్రకటించలేని పిరికితనం, ఆయన సాక్షిగా బ్రతకలేని పిరికితనం, ఈ దేహములో ఉన్న వాటిని త్యాగం చేసుకొని ఆత్మానుసారిగా నీవు పోరాడలేకపోతే, అసలైనవన్నీ అక్కడే ఉన్నవనే విషయము నీవు గుర్తు లేకపోతే, అలాంటి వాడు శరీర సంబంధే కదా. ఈ లోకమును వెతికినంత కాలము ఈ లోకము నీకు తృప్తినిస్తూ ఉన్నప్పుడు, ఆ తృప్తి నీవు నీ దృష్టిలో, ఆలోచనలలో ఉంటే ఇది అశాశ్వతమని ఎరిగి కూడా నీవు మానలేకపోతున్నావా? వీటిని ప్రేమించిన వానిలో దేవుని ప్రేమ నిలవదు కదా. ఆ ప్రేమ నిన్ను పిరికితన ఆత్మగా కనపడడు కదా. నీకు నేను ధైర్యము కలిగిన ఆత్మ. ఏ ధైర్యము?
ఏ ధైర్యం? మనకనిచ్చాడు. దేహమును చంపువానికి భయపడకుడి. దేహమును ఆత్మకు చంపివాడికే భయం. ఒక ఆయన ఉన్నాడు, అదిగో ఆ రోజు అంటే ఇది మరణానంతర స్థితిని చూపుతుంది కదా. ఆత్మను కూడా అగ్ని జ్వాలలలో వేసేటటువంటి దానిని చూసి అట్టి ఆయనకు భయపడి నీవు లోకము దాని ఆశను నీవు వెలివేయాలి కదా. మరి ఇంకా నీలో పిరికితనం ఉందా? దేవునిని వెతకలేని పిరికితనం, ప్రకటించలేని పిరికితనం. కారణాలు అనేకం. ఇంట్లో నుంచి బయలుదేరి సంచిలో పెట్టుకొని పోతున్నావా? అదేదన్నా బ్యాగా ఊరి ప్రయాణాలా? ఇట పట్టుకొని పరిశుద్ధ గ్రంథము అని నీవు ఇంటి నుంచి బయలుదేరితే అక్కడ రాసిన మాట అయినా ఎదుటివాడి కనుదృష్టిలో పడుద్ది కదే. ఎంతమంది లోకంలో ఇలా ఉన్నారు? అంత పుస్తకం బరువైందా? అదే డబ్బులు 1 కోటి రూపాయలు మూటెత్తే భుజాన మోసుకొని వెళ్ళే మనసు ఉంటుంది. కానీ నీవెరగనది సత్యము. ఇవన్నీ నీడే. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, అసహ్యమైన పనులలో ఉన్నవాళ్ళు, అర్హంతకులను, ఆ, వ్యభిచారులను, ఆ, మాంత్రికులను, ఆ, విగ్రహారాధికులను, ఆ. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. రెండవ మరణము ఆయన స్వాధీనము. ఈ దేహానికి శ్రమని నువ్వు అనుకుంటూ ఉంటే ఇవన్నీ మనస్సుకే. చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను. ఇదే దేహము, ఇదే దేహమే, కానీ మరణము తర్వాత ముక్కలు ముక్కలు కోస్తారు. పోస్ట్ మార్టం తగలబెడతారు. ఒక కేక రాదు. ఇది నిర్జీవమైంది, ఇది నిర్జీవమైంది. మరి అన్ని దేనికి పెట్టాడు? ఆత్మకే పెట్టాడండి. ఆత్మకి పెట్టి అన్నీ అక్కడే పెట్టాడు అంటున్నాడు. అందుకని శరీరానుసారమైన వ్యక్తులు శరీర క్రియల మీద మనస్సు పెడతారు. వారు శరీర సంబంధులు. అందుకనే దేవుడు ఆ మాట పేతురులో ఉన్న సాతానుతో అన్నాడు, సాతానా నీవు వెనుకకు పో. శరీర ప్రీతిగా యోచన చేసి ఈ లోకమే స్థిరముగా చూపుతున్నావు, అసలు ఇది కానే కాదు అంటూ ఉన్న ఆయన 20 కాలాల పాటు అనగా ఒక్కొక్క 1000 అనగా 22,000 సంవత్సరాల పాటు, ఒక కాలము 100 ఏళ్ళు తీసుకో నీ ఆయుర్ధనం. ఇప్పుడు జరగబోయేది ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియ దైవజనం? ఆయన తన ప్రజలను తీసుకుని వెళ్ళి 7 ఏండ్ల శ్రమను అక్కడ నిలుపుతున్నాడు. 7 ఏండ్ల శ్రమ తరువాత విడువబడిన వారిలో కొందరికి కొంతకాలం అవకాశం ఇస్తున్నాడని కూడా మనం చదువుకున్నాం. ఆ తరువాత ఆయన తన పరిశుద్ధులతో వస్తూ ఉన్నాడు. ఇక్కడే నీకు ప్రశ్న ఉంటుంది. రాజ్యమేలు వారు కొందరున్నారు, రాజ్యములో ఉండువారు కొందరు. కడమ మృతులు. ఇక్కడ గ్రహింపు నీకు చాలా అవసరం. జకర్యా 14:4-5 వచనాలు ఒక్కసారి చదువు. నీవు ఆ రాజ్యములో ఉంటావా ఉండవా? 1000 ఏండ్ల పరిపాలన కాలములో, ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు 7 ఏండ్ల మహాశ్రమ కాలములో యుద్ధ రంగమందు సూర్యునిగా నీవు నేను ఉంటామా ఉండమా? ఎవరేం మాట్లాడట్లేదు? సరే చదవండి. ఆ దినమున ఆ, యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి
సగము కొండ ఉత్తరపు తట్టునకును సొగము కొండ ఉత్తర తట్టుకొను. సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన ఆ. లోయ ఒకటి ఏర్పడును. విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు అజీలు సాగగా వరకు సాగగా. మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. ఇది ఇజ్రాయేలులో ఉన్న ఆ ప్రజలను తెలుపుతున్నాడు. మీరు ఆ కొండలోనికి ఆ లోయలోనికి. ఆ లోయకు ఒక పేరుంది. ఇప్పుడు అదొద్దు. ఆ లోయ పేరు కూడా దేవుడు పెట్టాడు. ఈ లోయలోనికి వీళ్ళొస్తారు. దానికి ఎదురుగా హెర్మగిద్దోన్ ఉంది. శత్రు సైన్యం ఎదురుగా ఉంది. దేవుని ప్రజలైన వారు ఒక వర్గము, మీరు అనబడిన ఇజ్రాయేలు తప్పించబడిన శేషం అందులోనికి వస్తున్నారట. తర్వాత యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపనకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. ఆ, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ నీతో కూడా పరిశుద్ధులందరూ అందరూ వచ్చేదారు. పరిశుద్ధులందరూ వస్తారు. ఇంకా ఆ టైంలో పరిశుద్ధులు గాడున్నారు. మొదటి 3.5 సంవత్సరాల ఆ విశేష కాలము దాటాక 7 మహాశ్రమలో 2వ భాగమంతా ఇజ్రాయేలు జనాంగానిది కదా. అవునంటారా కాదంటారా? కాదన్న వాళ్ళు ఎందుకు కాదో కూడా చెప్పగలగాలి. పరిశుద్ధులందరూ అనగా 7 పరమ యెరూషలేము విందులోనికి వెళ్ళిన నీవు నేను 7 ఆత్మ సంబంధ మహిమా సంబంధమైన బలమును శక్తిని అనుభవిస్తూ పౌరుషము కలిగిన సైన్యమై యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దుర్గములను పడద్రోయగలిగిన ఆత్మ సంబంధమైనవని దేవుడే విస్పష్టంగా తెలియచేశాడు. మీ యుద్ధోపకరణాలు దేనికి చెందినవట? ఆత్మ సంబంధం. ఎందుకని? మన పోరాటము శరీరులతో కాదు, ఎవరితో? శక్తులతోనూ ప్రధానులతో అధికారులతోనూ లోకనాథులతోనూ అంధకార ఆకాశమందులలో దురాత్మల సమూహంతో. శక్తులవి. ఇప్పుడు ఒకవైపు భూసంబంధమైన విడువబడిన వారు, సాతాను సంబంధీకులు, వారితో కూడా ఇదిగో మన పోరాటం ఇంకొందరితో జరుగుతుంది. అయితే నీవు నేను దేవుని ప్రతి పరిశుద్ధుడు కూడా అక్కడికి వస్తున్నారు. అయితే ఆ తరువాత హెర్మగిద్దోను యుద్ధము జరిగిన తరువాత ఇప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఒక్కసారి చూడండి. 1 నుండి లేక 1 నుండి 3 వచనాలు 4 వచనాలు దయచేసి చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు గల యొక్క దేవదూత ఇక్కడ చూడండి, ఒక దూత అట పరలోకం నుండి దిగి పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాడు. అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. అగాధములో 1000 సంవత్సరములు. అగాధం ఎక్కడున్నది అంటే ఈ భూలోకపు లోపల అనగా పాతాళము లోపల ఒక భాగము. నేను ఇంతకు మునిపే మీకు చెప్పి ఉన్నాను, పాతాళము 7 ప్రాంతాల నిలయం. అలాగే పరలోకము అన్నప్పుడు హెవెన్ అని పిలువబడుతున్నది. వాటిని 7 మండలముల నిలయము. ఈ భూమి అన్నప్పుడు దేవుడు భూమికి కూడా 7 దినములు 7 పరిపూర్ణ సంఖ్యగా ఏర్పాటు చేశాడు. 7 పరిపూర్ణ సంఖ్య. వారానికి 8 రోజులు ఇవ్వలేదు, 7 రోజులు ఇచ్చాడు.
ఆ సత్యములు తరువాత ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పుడు ఆయన అగాధము అనబడిన ప్రాంతములో ఇక్కడ సాతాననియు అపవాది అనియు క్రూర మృగం అనబడిన ఆ ఘట సర్పాన్ని ఎన్ని రోజులట? 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు. బంధించి 1000 years. 1000 సంవత్సరములో వాడిని బంధిస్తూ ఉన్నాడు. ఈ 1000 ఏండ్ల కాలములో మన ప్రియుడైన యేసయ్య రాజ్యమును భూమి మీద యెరూషలేము తన సింహాసనము చేసుకొని ఏలబోతూ ఏలబోచును. ఆ ఏలుబడి రాజ్యములో కొందరు సామంత రాజులున్నారు, కొందరు ప్రజలు ఉన్నారు. రాజులే పాలన చేసి అందరూ ఊరంతా రాజులైతే మరి ప్రజలు భుజించడానికి, బ్రతకడానికి, ప్రజలు పాలించబడడానికి ప్రజలు వద్దంటారా? ప్రజలు ఉంటేనేగా రాజుగారు. అవును. ఏమండి, ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడండి, మంచిది. ఆయన ఇంటికేనా? దేశమంతటికి కదా. ఈ నివాసులు కొందరున్నారు. 1000 ఏండ్ల పాలనలో రాజ్యము చేయువారు కొందరా. ఈ రాజ్యము చేయువారి స్థితి వేరు. వారు భూమి మీద ఏ స్థానములో నుండి వచ్చిన వారో మీరు విని ఉన్నారు. మరి పాలనలో ఆనందించువారు ఈ 1000 ఏండ్ల పాలనలో, ఈ 1000 సంవత్సరముల కాలములో శాపము, పాపము లేక దుర్నీతి పరులైన వాళ్ళు ఉంటారా యేసయ్య పాలనలో? ఉండరండి. ఉంటారా? ఉండరా? ఉండరండి. చేసిన తర్వాత తీసుకెళ్ళండి. ఇక్కడ మనము జాగ్రత్తగా చూడాల్సిందే. ప్రతి పదము ఆత్మీయ సత్యం. చూడండి ఇప్పుడు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ, ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము అటు విడిచిపెట్టబడిన 1000 ఏండ్ల తర్వాత వాడు కొంచెము కాలము విడువబడవలెను. ఆ కొంచెం కాలం అంటే ఎన్నేళ్ళలో కూడా మీకు రెఫరెన్సెస్ తో సహా నేను వివరిస్తాను. తర్వాత అంతటి సింహాసములను చూచి తిని 7 నుంచి 10 వచనాలు చూడమ్మా. ప్రకటన అదే 1000 అధ్యాయం. సంవత్సరములు గడిచిన తర్వాత 1000 ఏండ్లు గడచిన తరువాత సాతాను తన్ను తాను చెరలో నుండి విడిపింపబడును. ఆ భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న ఇక్కడ చూడండి, ఎవరెవరు అనేది అక్కడ ఉంది. 1000 ఏండ్ల తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉండరు అన్నాం కదా. అందుకే మీకు ఈ ముందు చెబుతున్నాను. 1000 ఏండ్ల పరిపాలనలో దోషులు, పాపులు, అపవిత్రులు ఉంటారా? ఉండరా? ఉన్న వాళ్ళకి ఏమైనా ఆయుష్ పెట్టాడా? ఎంత కాలము వాళ్ళు బ్రతుకుతారు? ఒకవేళ ఉండరు. యేసయ్య 1000 ఏండ్లు పాలన చేస్తాడు కనుక ఈ పాలన చేసే ఈ 1000 ఏండ్లు క్రొత్త భూమి, కొత్త ఆకాశం ఏమైనా నిర్మాణం చేస్తాడా? 1000 ఏళ్ల పరిపాలన తర్వాతనే వెరీ గుడ్. ఈ మాట చక్కగా విన్నారు గనక 1000 ఏండ్ల పరిపాలన చేసేటప్పుడు ఇది ప్రత్యేకము, శాశ్వత రాజ్యము, యుగ యుగముల రాజ్యము ప్రత్యేకము. ఇప్పుడు చూడండి, ఈ 1000 ఏండ్ల తర్వాత వాడు విడవబడతాడట. భూమి ఇప్పుడు ఫస్ట్ చదవమ్మా. భూమి నలుదిశల యందుండు జనములను ఒకటి ఏం చేస్తున్నాడు? భూమి నలుదిశల యందున్న జనాలను ఒకటి. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న రెండవది లెక్కకు సముద్రపు ఇసుక ఇసుక వలె ఉన్న గోగు, మాగోగు అను వారిని గోగు,
మాగోగు అను వారిని మోసపరిచి మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. బయలుదేరెను. ఇప్పుడు 1000 ఏండ్ల పాలనలో గనక ఇక లోకము, లోక సంబంధులు, పాప శాపగ్రస్తులు ఉండకపోతే విడువబడిన తర్వాత వాళ్ళని ఎక్కడి నుంచి పోగు చేస్తాడు? ఉంటారు కానీ పాపం చేయలేదు. 1000 ఏళ్ళు వాళ్ళు పాపం చేయలేదు. పాపము ఎప్పుడైతే చెయ్యకపోవచ్చు. విడిపింపబడ్డారో మరి పాపము చెయ్యనప్పుడు నేను చెప్పేది 1000 మోసపరుస్తారు. కాదు మరి కాదు. లెక్కకు ఇసుక వలె ఉన్న ఇసుక వలె, రేణువుల వలె ఉన్న గోగు గోగు మా మీరు గోగు అనువారు. మీకు డౌట్ ఎప్పుడు రావాలంటే ఇసుక రేణువులా వీళ్ళని ఎక్కడైనా బైబిల్లో రాశాడా? ఇస్సాకు వెరీ గుడ్. అబ్రహాముకు 2 విధాలైన సంతానం చెప్పాడు. ఒక సంతానాన్ని ఏమొచ్చినాడు? సముద్రపు ఇసుకలంతా ఉంటారు. రెండోదేమో ఆకాశ నక్షత్రం వలె దేవునికి స్తోత్రం. చక్కగా బాగా చెప్పి నాకు అందించారు. ఇంతకంటే ఆనందం లేదు. ఒక వర్గము ఆకాశపు నక్షత్రాలు, నీవు నేను ఇజ్రాయేలుతో కలిసి ప్రయాణిస్తున్న నిన్ను నన్ను అంటున్నాడు, నీవు ఆకాశ నక్షత్రాలు, నా రాజ్య వారసులు నీవు. రెండో వాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలు సంతానము, వారిని గురించి ఆయన లోక సంబంధులు అంటూ సముద్రపు ఇసుక, దాంతో ఇల్లు కట్టగలవా? విశ్వాసపు ఇటిక నిలబడదు. వారిని మోసం చేసిన గోగు అనువారట. వాళ్ళ దగ్గర వాడు సింహాసనాసీనుడై వాళ్ళ ద్వారా అనేకులైన ఇస్లామిక్, ముసల్మాను, సాయిబులు, కొన్ని 100 కోట్ల మందిని వాడు మాయకు నెట్టాడు. ఈ గోగు మాగోగ్ అంటే ఏ దేశాలు? ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ. చక్కగా చెప్పి ఆ సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. గోగు అనగా సిరియా, మాగోగు టర్కీ. ఇక్కడ ఇస్లామును విస్తరింపజేశాడు. ఇస్లామే ఇస్మాయేలుగా మార్చాడు. ఇస్మాయేలు ఇస్లామీయుడు ఎంత మాత్రము కాడు, దేవుని సంబంధిగానే జీవించాడు. అబ్రహాము కుమారుడిగా అతని నోట యెహోవా అను నామమే ఆ రోజు వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు నిర్గమకాండములో, నా నామము వ్యర్థముగా ఉచ్చరించు దోషముగా ఎంచను. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఈ కెతూరా సంతానం అనబడిన ఆది కాండము 25వ అధ్యాయములో మిదాను 4వ కుమారుడు మిద్యాను అబ్రహాము వారికి కానుకలిచ్చి దీవించకుండా పంపి ఉన్నారు. మిద్యానీయులు అన్నప్పుడు అరబీ ఇసుక ప్రాంతపు వారని పేరు. అక్కడ పుట్టాడు ఒకడు. అక్కడ పుట్టిన వాడు ఇస్మాయేలును లొంగదీశాడు, ఇజ్రాయేలును చెరపడుతూ ఉన్నాడు. అట్టివాడు వాడు పుట్టిన ఆ షినారు దేశం, దానికి నేడు మక్కా అని పేరు. ఇంకెవరి పేరు మీకు అర్థమై ఉంటుంది. వీడు అల్లా అనే పేరుని కల్పించి సృష్టికర్త అయిన యెహోవా పేరును పూర్తిగా మాసిపోయేటట్లు సమస్త భూ దిగంతములను మాయలో నడిపాడు. ఎందుకంటే యెహోవా అను మాటల్లో ఉన్న అర్థము అపురూపమైన ఎన్నో మాటల కలయిక, ఎన్నో భావ ఉచ్చీకరణ. మీరు తర్వాత అయినా చదువుకోండి. నిర్గమ 34 అంటే యెహోవా అంటే అర్థమేమిటి?
చాలా మంది ఒక మాట అంటారు, ఉన్నవాడను అనువాడను అది నిత్యము ఉన్నవాడని అర్థం. కానీ యెహోవాను మాటకు కలిగిన భావము ఊహకందనేది. ఆ యెహోవా ఒక్కసారి ఆ మాట చదువు ముగిస్తాను. మిగతా చాలా జాగ్రత్తగా నెక్స్ట్ సెషన్స్ లో మనం చాలా జాగ్రత్తగా గమనించుదాం. 34 7, 8 ఆయన వేల వేయి మందికి కృపను చూపుచు దానికి ముందు వచ్చిన నుంచి 5 నుంచే చదవండి. తన నామమును ప్రకటించాడట. ఆ యెహోవా అను నామమును ప్రకటించి 33లో కూడా ఉంది కానీ అవసరం. మేఘములో యెహోవా దిగి మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఆ యెహోవాను నామమును ప్రకటించెను. ప్రకటించాడు. అసలు యెహోవా అంటే ఏమిటి? అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము ఒకటి దయ అంటే కనికరము 2 దయ దీర్ఘశాంతము 3 దీర్ఘశాంతమా 4 విస్తారమైన కృపా సత్యములు గల విస్తారమైన కృప సత్యములు గల కృపా సత్యములన్నా అంటే కృప ఒకటి, సత్యము ఒకటి. ఈ 2 ఒకదానికొకటి ఏం చేసినాయటే కలిపే ఉన్నాయండి. కలుసుకున్నవి కలువరి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా కృపా సత్యములు గల వేరు సత్యం వేరుగా చూపట్ల. ఆ తర్వాత సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇది యెహోవా అంటే. కానీ యెహోవా అనగానే మీలో కూడా ఎవరైనా యెహోవా అనగానే ఏమిటి అనగానే ఉన్నవాడు అనువాడను అనే భావం తీస్తారా ఇక మీదట? లేదు. అందుకనే ఇప్పుడు భాషలు యెహోవా అది పలకటానికి కూడా రాదు, నాలుగు తిరగదు. అది యెహోవా అంటానికి లేదు, యెహోవా అని మనం పిలుచుకుంటున్నాం. ఆ పదము హెబ్రూ భాషలో రాయబడింది. మన తెలుగులో కూడా చూడండి, పలకటం కాదు. కాకపోతే మనం యెహోవా యెహోవా అనే పేరు మీద ఈ యెహోవా అనే పేరు ఎవరిది? మొదట తండ్రిది, తర్వాత ఆ పేరు అంతటి పేరును దేశకపోయి ఇతగాడు ఏం పెట్టాడు? అల్లా అని పెట్టాడు. అది చివరకు అనేకులను మోసపరిచి అందులో ఉన్న నిగూఢ సత్యాన్ని విడిచిపెట్టేసి గోగు మాగోగుల ద్వారా సమస్త భూదిగంతములైన వారిని కొన్ని 100 కోట్ల మందిని చెడగొట్టాడు. అంతేకాదు, లోకములో ఉన్న సముద్రపు ఇసుక రేణువుల వలె ఉండు జనాంగము, అన్యజనము అంటే 1000 ఏండ్ల పాలనలో అన్యజనులైన వారు శాపగ్రస్తులు ఉన్నారు అని మనకి ఇక్కడ వరకు అర్థమైంది కదా. అవును సార్. అయితే దేవుడు అంటూ ఉన్నాడు చివరి మాట, మనమైతే ఆయన సన్నిధిలో ఉన్న వారము, ఆయన రాజ్యమునకు వెళ్ళిన వారము, 7 ఏండ్ల గొప్ప విందులో ఆత్మ సంబంధమైన పౌరుషము కలిగిన భోజనము తీసుకున్న వారము, ఆత్మీయ ఆహారము భుజించిన వారము, శక్తిమంతులమై ఒక దినము వారితో కూడా యేసు క్రీస్తుతో కలిసి ఒలీవల కొండ మీద మనము ఆ లోయలోనికి పరిశుద్ధులుగా రాబోతూ ఉన్న వారము, శత్రువును సమూలముగా యుద్ధములో గెలవు వారిముగా మనం ఉండబోతున్నామని మనము కనబడుతున్నాం. అందులో రాజ్యమేలు వారు కొందరున్నారు, రాజ్యమేలు వారు హతసాక్షులై తమ ప్రాణమును ఉచితముగా దేవుని నిమిత్తమిచ్చు వారు కొందరు 1000 సంవత్సరములు రాజ్యమేలు వారై ఉన్నారు. మిగిలిన పరిశుద్ధుల సంగతి ఏమై?
నేను ఒకవేళ హతసాక్షి కాలేకపోతే నిన్నును ఆయన ఎంత కృపలో ఇస్తాడు. అయితే ఏండ్ల పరిపాలనలోనికి శత్రువు కూడా తన బిడ్డలను ఉంచుతున్నాడు. వారి స్థితి ఏమవ్వబోతుందో మనము తెలుసుకోబోతున్నాం. దేవుడి మాటల వరకు మనల్ని దీవించి అక్కడకు సిద్ధమగున్నట్లు పౌరుషము కలిగిన వారిగా మార్చి బలపరిచి రాకడలోనికి ఎత్తబడు గుంపులో చేర్చునుగాక. ఆమేన్. పురుషవత్తులనుగా మనలను చేసి బలపరచునుగాక. ఆమేన్. లాస్ట్ రెఫరెన్స్ సార్ చెప్పండి సార్.